దేవాదాయ శాఖకు చెందిన ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నాయకుడు పోతిన మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడి సర్వీస్ ఇనాం భూములను విలేజ్ సర్వీస్ ఇనాం భూములుగా చిత్రీకరిస్తూ 138,000 ఎకరాలకు పైగా దేవాదాయ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, వివాదాస్పద మెమోను రద్దు చేసి దేవాలయాల ఆస్తులను పరిరక్షించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖకు చెందిన ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నాయకుడు పోతిన మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడి సర్వీస్ ఇనాం భూములను విలేజ్ సర్వీస్ ఇనాం భూములుగా చిత్రీకరిస్తూ 138,000 ఎకరాలకు పైగా దేవాదాయ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, వివాదాస్పద మెమోను రద్దు చేసి దేవాలయాల ఆస్తులను పరిరక్షించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. నమస్కారం. భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. భగవంతుడి భూముల మీద భగవంతుడికి మాత్రమే హక్కు ఉంటుంది, వేరే వాళ్ళకి ఎప్పటికీ హక్కులు ఉండవు అనేటువంటి ఒక సాధారణ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నేను తెలియజేయడం అనేది కాస్త ఇబ్బంది పడేటువంటి అంశం. దేవాదాయ ఇనాం భూములు అంటే దేవుడికి సేవ చేసినంతసేపు మాత్రమే సేవకులకి దేవుడి భూముల మీద ఐవేసి తినే హక్కు ఉంటుంది. ఒక్కసారి సేవ నిలిపివేసినా, అటువంటి వ్యక్తులు సేవ చెయ్యకపోయినా దేవుడి భూముల మీద ఐవేజు పొందే హక్కు ఉండదు, ఎటువంటి హక్కులు రావు. ఆ భూములు ఎప్పటికీ కూడా దేవాలయాలకి, దేవుడికి చెందుతాయని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దేవాలయాల ఈనాం భూముల్ని కావాలని విలేజ్ సర్వీస్ ఈనాం భూములుగా చూపిస్తూ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో 22A నుంచి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి యాజమాన్య హక్కులు కల్పించి తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక మెమోని జారీ చేశారు. ఆ మెమో 214/2026. ఈ మెమో 214/2026 ఏప్రిల్ 17వ తారీఖున విడుదల చేశారు. ఈ మెమో యొక్క సారాంశం ఏంటంటే, దేవాలయాలకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాలకు చెందినవి కావని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టి తద్వారా ఆ భూముల్ని అమ్మకం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి మెమో. ఈ మెమో 214/2026. దీనికి ముందు కావాలని పేపర్లో కూడా ఒక ప్రకటన విడుదల చేయించారు. ఆ విడుదల చేయించిన ప్రకటన ఏంటంటే, దేవుడి భూముల్లో 1,00,000 ఎకరాలకి పైగా ఇతరుల భూములు కలిసి ఉన్నాయని చెప్పి ఈనాడు పేపర్లో ప్రచురితమైనటువంటి వార్త. దేవుడి భూముల్లో ఇతరుల భూములంట 1,50,000 ఎకరాలు కలిసి ఉన్నాయని వార్తని ప్రచురించారు. ఒక్కసారి దేవాలయాల ఆస్తుల జాబితాలో దేవుడు భూములుగా నమోదైతే ఆ భూముల్ని ఏ విధంగా తొలగిస్తారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ముందుగానే ఈనాడు పేపర్లో ఇది కుట్రపూరితంగా ప్రచురించినటువంటి వార్త కాదా? దీంతోపాటు ఏబిఎన్ పేపర్లో కూడా చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా
ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ నియామకంలో గందరగోళమని ఒక వార్తను ప్రచురించారు. అట్లాగే జీవో నెంబర్ 447గా ఒక జీవో విడుదల చేసి అందులో ట్రిబ్యునల్ చైర్మన్గా ఒక వ్యక్తి నియామకం చేసి అట్లాగే ఆ జీవోని వెబ్సైట్లో తొలగించారని సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. ఈ రెండు వార్తలు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఏ విధంగా దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి, నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడతారని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని, చుక్కల భూముల్ని, పోరంబోకు భూముల్ని, విలేజ్ ఇనాం సర్వీసు భూముల్ని ఒకేలా ఏ విధంగా చూపిస్తారో మీరు సమాధానం చెప్పాలి. దేవాలయాల ఇనాం భూములకి, సర్వీస్ ఇనాం భూములకి సంబంధం ఏమన్నా ఉందా? ఈ రెండు ఒకటి కాదు కదా. అయినా కూడా ఏ విధంగా ఒకేలాగా చూపించి దేవాలయాలకి, హిందూ దేవుళ్ళకి, మతపరమైనటువంటి సంస్థలకి సంబంధించిన భూముల్ని దేవుళ్ళ ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తారో మీరు సమాధానం చెప్పాలి. హిందూ దేవాలయాలకు సంబంధించిన, హిందూ మతపరమైనటువంటి సంస్థలకు సంబంధించిన 1,38,848 ఎకరాల భూముల్ని ఆస్తుల జాబితా నుంచి తొలగించే క్రమంలో ఇంత గోప్యంగా ఈ అంశాన్ని ఏ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఎకరాల భూములు, చుక్కల భూములు కానీ, పోరంబోకు భూములు కానీ, ఫ్రీహోల్డ్ భూములు కానీ, విలేజ్ ఈనాం భూములు కానీ, అనేక రకాలైనటువంటి భూములు ఉన్నాయి. ఆ అన్నిటి అంశంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కదా. కేవలం దేవాలయాల్లో ఇతరులకు సంబంధించిన భూములు కలుస్తున్నాయని కుట్రపూరితంగా 1,38,848 ఎకరాల భూముల తొలగించేటువంటి ప్రక్రియ కుట్రపూరితంగా ఎందుకు తీసుకుంటూ ఉన్నారో మీరు సమాధానం చెప్పాలి. మీకు దేవుళ్ళంటే భయం లేదా? దేవుడంటే భక్తి లేదా? దేవుడంటే భక్తి నటిస్తూ ఉన్నారా అని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు గనక హిందూ దేవుళ్ళ భూములు జోలికి వచ్చినా, హిందూ దేవుళ్ళ భూములని కాజేయాలని చూసినా మీరు దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సూటిగా హెచ్చరిస్తూ ఉన్నా. మీరు కావాలనే ఈ 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించేటువంటి బాధ్యతని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్కి అప్పచెప్పారు. అతను దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూబకాసురుడు కదా. అతను గతంలో సింహాచలం, అన్నవరం, అదేవిధంగా తిరువూరులో 1000 ఎకరాల భూముల్ని దేవాదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కష్టపెట్టి పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలకి, హిందూ మతపరమైనటువంటి సంస్థలకి నష్టం కలిగించినటువంటి ఎండోమెంట్ ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్కి ఆ బాధ్యత ఎలా అప్పగిస్తారు? అతనికి దేవుళ్ళంటే నమ్మకం లేదు కదా. హిందూ దేవాలయాలకి తీవ్రమైనటువంటి నష్టం కలిగించినటువంటి వ్యక్తి రామచంద్ర మోహన్కి ఈ బాధ్యత అప్పచెప్పారంటేనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ భూముల్ని కొట్టేసే కుట్ర ఇందులో చాలా స్పష్టంగా దాగుంది.
అసలు మీరు ఏ విధంగా ఈ హిందూ దేవాలయాలకు చెందినటువంటి భూముల్లో ఇతరుల భూములు కలుసున్నాయని నిర్ధారణ చేయగలరు? ఏమైనా మీరు ట్రిబ్యునల్ని నియామకం చేశారా? లేకపోతే ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఏమైనా దర్యాప్తు చేశారా? చెప్పండి. ఏమైనా దర్యాప్తు చేశారా? ఏమైనా కమిటీ వేశారా? పోనీ కమిషన్ వేశారా? ఏమైనా దర్యాప్తు చేశారా? దేవాదాయ శాఖలో విలేజ్ ఇనాం సర్వీస్ భూములు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ కలుసున్నాయని ఏమైనా కమిషన్ కానీ కమిటీ కానీ ట్రిబ్యునల్లో వాదోపవాదాలు కానీ ఏమైనా జరిగాయా?